హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పింక్ బర్డ్ వీడియోస్. ఈరోజు సండే స్పెషల్ చేపల ఇగురు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఫిష్ మంచిగా కడిగి ఉప్పు కారం పసుపు వేసుకుని ఒక 1 అవర్ అయితే నేను వాటిని బాగా కలిపి ఒక అలా ఉంచుకున్నానండి. తర్వాత ఈ కర్రీలో వేయడానికి ఒక ఆనియన్, గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ అయితే ఒక 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మనము ఈ గార్లిక్ ఇంకా ఆనియన్ రెండు నేనైతే పేస్ట్ చేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత ఒక వెడల్పాటి పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ ఇంకా గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం అయితే వేపుకోవాలండి. తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆ గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను. ఆ గ్రీన్ చిల్లీ వేస్తే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో నేను సాల్ట్ అయితే వేసి వేపుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసి వేపితే ఏమవుతుందంటే ఈ ఆనియన్లో ఉన్న ఘాటు ఇంకా స్వీట్నెస్ అయితే రాదండి మన కర్రీలోకి. కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక టమాటో అయితే వేసుకుంటున్నానండి. టమాటో కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని టమాటో అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇవి రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలండి. ఆయిల్ అయితే పైకి రావాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా. దీంట్లోకి నేను ఒక స్పూన్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే క్యూమిన్ పౌడర్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఒక స్పూను, క్యూమిన్ పౌడర్ అంటే ధనియాల పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్ అయితే నేను వేస్తున్నానండి. వేయించిన జీలకర్ర వేయించిన ధనియాల పౌడర్ అయితే నేను వేసాను. దాంతోపాటు టర్మరిక్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత వీటిని అయితే మనం ఎక్కువ వేయించిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాగా వేపినవే కాబట్టి. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నేను కారం అయితే యాడ్ చేస్తున్నానండి. నేను కారం అయితే ఎక్కువ వేయడం లేదు, ఎందుకంటే నాకు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ దీంట్లోకి గ్రీన్ చిల్లీ వేసాను. ఆల్రెడీ ఈ చేప ముక్కల్లో కూడా నేను కారం అవన్నీ పెట్టుకున్నాను కాబట్టి నేను ఎక్కువ వేయడం లేదు. నాకు ఇంట్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి మాకైతే ఇది సరిపోతుంది. మీకు ఎక్కువ కావలిస్తే మీరు ఇంకా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినట్టు. తర్వాత మనము ఈ చేప ముక్కలన్నీ ఉన్నాయి కదా, ముందుగా మనం ఉప్పు కారం అవన్నీ వేసి పెట్టుకున్న ఆ చేప ముక్కలన్నీ కూడా ఈ ఈ పాన్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఎప్పుడు కూడా చేపల కూర వండేటప్పుడు కొంచెం వెడల్పాటి పాన్ అయితే తీసుకోవాలండి. మనకి అలా అయితే మనకి బాగా ఉడుకుతుంది. మనం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా తీసుకోగలుగుతాం అన్నమాట, ముక్క విరగదు. తర్వాత చేపలన్నీ వేసిన తర్వాత కిందనున్న మసాలా ఉంటుంది కదండి, అదంతా కూడా మంచిగా చేపలకి ముక్కలకి పట్టేటట్టుగా గరిటెతో అయితే కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే గరిటె అయితే పెట్టి కలుపుకోవాలి. తర్వాత ఇంకెక్కడ కూడా గరిటె అనేది మనం పెట్టమన్నమాట. చూడండి, అంతా కూడా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి. చూడండి, అంతా కూడా కలిసింది కదా. కలిసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అయితే అలానే వదిలేయండి సిమ్లో పెట్టి. అలా వదిలిన తర్వాత దాంట్లో నేను ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. పోసుకొని మళ్ళీ గరిటతో నేను ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో దట్ మనకు తెలుస్తుంది అనమాట ఇంకా వాటర్ ఎంత పడుతుందో ఏంటని చెప్పి. మొత్తం అంతా కొంచెం లైట్గా అవన్నీ కూడా ముక్కలు అవన్నీ కూడా మంచిగా పెట్టుకుని చూస్తున్నాను. నాకైతే కొంచెం వాటర్ అయితే పడుతుందని అనిపించిందండి. నేనైతే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇంక దీంట్లో గరిటె పెట్టకూడదండి. తర్వాత ఆ గిన్నె అంచులు పట్టుకొని ఇలా రౌండ్గా అయితే తిప్పుకుంటూ మొత్తం అంతా ఉప్పు కారం మొత్తం అంతా వాటర్ ఇంకా మసాలా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని అలానే పెట్టేసి మూత పెట్టి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అదైతే ఉడుకుతుంది కదా. తర్వాత నేను దీంట్లోకి సిలాంత్రో వేస్తున్నానండి. సిలాంత్రో వేస్తున్నాను, కొత్తిమీర వేసి మూత పెట్టేయండి. ఒక 5-6 మినిట్స్ అయితే సరిపోతుంది. చేపల కూర ఎప్పుడు కూడా ఒక 5-6 మినిట్స్ అయితే సరిపోతుంది. బాగా ఉడికించినా సరే మీకు మెత్తగా అయిపోతుంది అనమాట. అంతేనండి. చూడండి, కూర అయితే దగ్గరికి అయిపోయింది కదా. ఆ నీళ్ళంతా దగ్గరికి ఎగిరే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయింది.
ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను. ఇది మనకి రైస్లోకి ఇంకా రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక 1-2 డేస్ కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. అంతేనండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.